బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్ కు వార్నింగ్ ఇచ్చారు. ఆ సంస్థ చెరలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయకుంటే గాజాను మరింత నాశనం చేస్తానని బెదిరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా ఓ పోస్టు చేశారు. మీ వద్ద బందీలుగా ఉన్న వారందరినీ వెంటనే విడుదల చేయాలని, మరణించిన వారి మృతదేహాలను తిరిగి ఇవ్వాలని, లేకుంటే తగిన ఫలితాన్ని అనుభవిస్తారని తెలిపారు. అందుకు ఇజ్రాయెల్కు కావలసిన ప్రతి దాన్ని పంపుతానని, నేను చెప్పినట్లు చేయకపోతే హమాస్ కు చెందిన ఒక్క వ్యక్తి కూడా సురక్షితంగా ఉండడని మండిపడ్డారు. ఇక మీ చెరలో బందీలుగా ఉండి ఇటీవల విడుదలైన వారిని తాను కలిశానని, ఇదే మీకు చివరి హెచ్చరిక అని హెచ్చరించారు. ఇక గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు వేచి చూస్తోందని, మీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి అని ట్రంప్ పోస్టులో వెల్లడించారు. ఇక హమాస్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్, బదిలీలను వెంటనే విడిచిపెట్టాలని ట్రంప్, లేకపోతే ఒక్క హమాస్ సభ్యుడు కూడా సేఫ్ గా ఉండడని చెప్పేసి ట్రంప్ చెప్పారు.